నమస్తే అండి. 'పెద్ది' రిలీజ్ అయింది. సినిమా గురించి, రామ్ చరణ్ గారి గురించి కన్నా కూడా అచ్చియమ్మ పాత్రలో నటించిన జాన్వీ కపూర్ క్యారెక్టర్ కోసము, సినిమాలో క్యారెక్టర్ కోసము, ఆమె వేసుకున్న బట్టలకి సంబంధించి, ఆ లిప్ లాక్ సంబంధించి అందరూ ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలలోనే కాదు, బాలీవుడ్‌లో కూడా స్పందించారు. చాలామంది హీరోయిన్స్ కూడా జాన్వీ కపూర్ పాత్ర గురించి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇప్పుడు దాదాపు 4, 5 రోజుల నుంచి ఈ చర్చ నడుస్తుందండి. హ్మ్. కథకి సంబంధం లేకుండా వీళ్ళు కొన్ని సీన్‌లు చొప్పించారు. అంటే టింకరింగ్ చేశారు అని చెప్పి. హ్మ్. ఇది వాస్తవం. అది డైరెక్టర్ కూడా ఒప్పుకున్నాడు. ఇప్పుడు సినిమాలో హీరోయిన్ పాత్రకి సంబంధించి, ఆమె క్యారెక్టర్ నిడివి పక్కన పెడితే, ఇంపార్టెన్స్ పాత్ర అయితే ఒక 2, 3 నిమిషాలైనా మేము చేస్తాం అంటున్నారు. 'పెద్ది' సినిమా చూసిన తర్వాత ఆ పాత్రకి జాన్వీ కపూర్ మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. ఎవరిని పెట్టినా చెల్తా. ఆ! అలాంటిది బాలీవుడ్ నుంచి తీసుకొచ్చి, ఆ అంటే పాత్రలో ఇమిడ్చి ఇప్పుడు జాన్వీ కపూర్‌కి ఒక స్టార్ ఇమేజ్ ఉంది కాబట్టి, ఒక గ్లామర్ ఇది ఉంది కాబట్టి ఆమెను పెట్టారు. ఎవరినో పెడితే ఎట్లా అవుతది? మరి దానికి తగ్గ ఇంపార్టెన్స్ కూడా ఉండాలి కదా! ఇంపార్టెన్స్ కాదక్కడ. ఆమెకున్నది గ్లామర్ ఇమేజ్ వీళ్ళ దృష్టిలో. ఇప్పుడు గ్లామర్ డాల్‌గా చూస్తున్నారు. గ్లామర్ డాల్‌గానే చూస్తున్నారు. పైగా ఆమె దాని విషయంలో కొంచెం అభ్యంతరం చెప్తే గూడా, సౌత్ ఇండియన్స్ ఇలాంటివే ఇష్టపడతారు. సౌత్ ఇండియన్స్ ఇలాగే చూస్తారు అనే మాట అన్నారని కూడా వచ్చింది. హ్మ్. సరే, ఒకటి మనం ఈ ఈ ఈ సినిమాల గురించి మాట్లాడుకుంటే ఈ ఒక్క సినిమానే అనే కాదు. హీరోయిన్ పాత్ర ఈ ఈ మధ్య కాలంలో వాళ్ళ బట్టలతో పాటుగా వాళ్ళ పాత్ర నిడివి గూడా తగ్గిపోతుంది. ఈ తగ్గిపోతున్న ప్రాసెస్‌లో ఇక్కడేం జరిగింది అంటే, ఇప్పుడు ఈ కథాంశము 1980స్ ప్రాంతానికి సంబంధించిన కథాంశం. ఈ 1980స్ ప్రాంతంలో కాలేజీకి వెళ్ళే పిల్లలు ఎలా ఉండేవాళ్ళు? అవును. అప్పుడు చక్కగా లంగా ఓణీలేసుకొని చాలా చాలా పద్ధతిగా చాలా అంటే అప్పట్లో ఇప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పంజాబీ డ్రెస్సులు కూడా యేసుకునేవాళ్ళు కాదు. యేసుకుంటే పెద్ద తప్పు. అది పెద్ద విషయం. డ్రెస్‌లేసుకుంటే తప్పు. తప్పు. హైదరాబాద్‌లోనే వేసుకునేవాళ్ళు. హ్మ్. అంటే ఇట్లాంటి పెద్ద టౌన్స్‌లో యేసుకునేవాళ్ళు తప్పితే, సిటీస్‌లో యేసుకునేవాళ్ళు తప్పితే, విజయవాడ లాంటి ప్రాంతంలో సిటీస్‌లో యేసుకునేవాళ్ళు కూడా కాదు. నాకు తెలిసినంత వరకు లంగా జాకెట్లు, త లేదు అనంటే లంగా ఓణీలేసేసుకోవాలి ఓణీలు. దాని పైన. లంగా ఓణీలు. హ్మ్. అయితే మరి అలాంటప్పుడు ఇలాంటి వేషధారణ ఆ కాలంలో ఎక్కడుందని నువ్వు పెట్టావు. కావాలనే పెట్టావు అనేది ఇప్పుడు అంటే ఆ టైంలో ఓణీలు తీసిన సందర్భాలు సందర్భ చూసావా? అ అసలు అంత ఆ బ్లౌజులు, లో నెక్ బ్లౌజులు, ఆ హ్మ్. ఎక్స్‌పోజింగు అసలు ఒక కాలేజ్ స్టూడెంట్ అంత ఎక్స్‌పోజింగ్ చేస్తే అసలు కాలేజీకి రానిచ్చే పరిస్థితి ఉంటదా ఆ రోజుల్లో? ఇవాళ గూడా కాలేజీలకెళ్ళేప్పుడు అట్లా యేసుకుంటే యేసుకోరు. అవును. ఎప్పుడేసుకుంటారంటే, ఇవాళ యేసుకుంటున్నారు. అట్లాంటి బట్టలేసుకుంటున్నారు. ఎవరిళ్ళల్లో యేసుకుంటున్నారు? బాగా బలిసినోళ్ళ ఇళ్ళల్లో, పెళ్ళిళ్ళలో చూస్తే ఆ విధంగానే ఉంటది వస్త్రధారణలో. హ్మ్. అలాంటి బట్టలే యేసుకొని, ఇంకా అంతకంటే చిన్న బట్టలేసుకొని, ఈ డాన్స్ ప్రోగ్రామ్‌లుంటాయి గదా! ఆటిలినేంటంటారు? సంగీతులు. సంగీతుల్లో డాన్స్‌లేస్తున్నారు. ఈ నాకొకప్పుడు బయట నుంచి డా వాళ్ళని తీసుకొచ్చి డాన్స్‌లేయించేవాళ్ళు. నాకు చాలా బాధనిపిచ్చేది. ఇప్పుడు మటుకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎవరింట్లో డాన్స్ ఎవరింట్లో వాళ్ళేసుకుంటారు. అమ్మాయిలని ఆళ్ళే చూసుకుంటున్నారు. ఒకప్పుడు తప్పనిపించినియి. ఇప్పుడు చాలా ఒప్పనిపిస్తున్నాయి. అవును. ఆ! మరి ఇలాంటి మార్పు ఇలా వచ్చినియి తప్పితే, నువ్వు 1980స్‌లో కథ తీసుకున్నప్పుడు, ఆ కాలానికి సంబంధించి, ఆ కాలానికి తగ్గట్లు వేషధారణ ఉండాలి. పైగా అదంతా ఉత్తరాంధ్ర, విజయనగరం హ్మ్. ఈ సైడోళ్ళప్పుడు అక్కడ ఇంకా కట్టుబాట్లెక్కువ. ఇంకా ఎక్కువ. యేసుకోపోతే అసలు జాకెటే యేసుకోరు. కానీ ఆళ్ళు జాకెట్ యేసుకోకపోయినా ఎవరు మాట్లాడరు. అకంటే అక్కడ అసభ్యం కనిపించదు కదా! కనిపించదు. అది అది వాళ్ళ సంస్కృతిలో భాగం. హ్మ్. ఇప్పుడు మొన్న మనం మాట్లాడుకున్నాం చూడండి. 'అర్చన' 'నిరీక్షణ' సినిమా కోసం. 'నిరీక్షణ' సినిమా, 'ఆత్మబంధువు' సినిమా గురించి. ఆ విధంగా ఉంటది. ఇప్పుడు గూడా మీకు వెళ్తే గనక మూసాపేట సైడ్ ఎళ్తే గనక విజయనగరం సైడ్ వాళ్ళు పెద్దవాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు బ్లౌజులేసుకోరు. ఎవరు దాని గురించి పెద్ద వింత విచిత్రంగా చూడరు వాళ్ళ వెనక. అయితే ఇప్పుడు నువ్వెందుకు ఈ పని ఆ అమ్మాయిని పెట్టుకున్నదే ఎందుకు అంటే, ఆ అమ్మాయి గ్లామర్ చూపించాలి. 'దేవరా' సినిమాలోనూ ఇలాగే చేశారు. ఇక్కడ ఇలాగే చేశారు. ఇప్పుడు దీన్ని జయా బాదురి ఏమంటున్నారంటే, 'జయా బచ్చన్' గారు. జయా బచ్చన్ గారు, అసలు మీరు షూటింగ్ స్పాట్‌లోనే మీరడగండి.
నిత్యా మీనన్ గారు కూడా అదే చెప్పారు. ఆ, ఇప్పుడు మనకిష్టం లేదు అన్నప్పుడు ఖరాఖండిగా చెప్పడమే. ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్ ఉన్నారండి. సాయి పల్లవి గారున్నారు. నిత్యా మీనన్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎక్స్‌పోజ్ చేసి ఏమి సినిమాలు చేయలేదు. బట్ అవును. అగ్ర కథానాయకుల్లో వాళ్ళు కూడా ఒకరు. వాళ్ళు కూడా ఉన్నారు. సరే అయితే ఇక్కడ ఆమె ఏం చెప్పారంటే ఆమె అనుభవం కూడా చెప్పారు జయాబాదురి గారు. హ్మ్. ఒక సినిమా దీంట్లో తన్ని గాగ్రా వేసుకోమన్నారని వేసుకుంటే అప్పుడు ఓణి కావాలని అడిగితే చున్నీ కావాలని అడిగితే ఇవ్వను అంటే ఆమె పేచి పెట్టి కూర్చుంటే చివరికి మాట నెగ్గిందని. కానీ ఆ డైరెక్టర్ తోటి ఇంకెప్పుడు నేను చేయలేదు. చేయలేదు అని చెప్పారు. అందుకని మీరు మొదల్లోనే దీన్ని ఖండించండి, దీన్ని వ్యతిరేకించండి, మీరు అలా ఒప్పేసుకొని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆవిడ చెప్పారు. అలాగే కరీనా కపూర్ కూడా చెప్పారు. అయితే చెప్తారులేండి, జయాబాదురి గారు చెప్పారంటే ఒక అర్థం ఉంది. కరీనా కపూర్ ఎట్లాంటి డ్రెస్సులు వేసిందండి సినిమాల్లో, ఎంతంత ఎక్స్పోజింగ్ చేసిందండి. ఆవిడ ఇప్పుడు వచ్చి ఏదో సామెత చెప్పినట్టుంది. యాక్చువల్‌గా 0 సైజ్ అన్నది బయటకొచ్చిందే కరీనా కరీనా వల్ల దగ్గర నుంచి. ఆమె ఆమె అంత సన్నగా ఇంతకుముందు ఎవరు లేరు. ఎవ్వరూ లేరు. 0 సైజ్ ఆమె నుండే వచ్చింది. సరే జీరో సైజ్ వచ్చింది, దానివల్ల చాలా మంది అనారోగ్యం పాలయ్యారు, చాలా మంది ఇబ్బందులు పడ్డారు, అది వేరే విషయం. కానీ ఈమె ఒకప్పుడు ఎంత ఎక్స్పోజింగ్ చేసిందండి ఇప్పుడు మాట్లాడటానికి. అందుకని ఇప్పుడు జయాబాదురి చెప్పిందంటే మనం దాన్ని ఒక స్టాండర్డ్ కింద తీసుకోవచ్చు. కరీనా కపూర్ ఎట్లా చెప్తుందండి? కాదు కదా. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే హీరోయిన్లు కూడా కొంతమంది, ఇప్పుడు దివి అని అవును. ఇవాళే వచ్చింది ఒక న్యూస్ చూసాను నేను. హ్మ్. ఏంటంటే ఆమె బికినీలో ఫోటో షూట్ చేసింది, చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టింది. దానికి ఆవిడ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, నేను ఎంత కష్టపడి ఎక్సర్సైజులు చేసి తిండి మానేసి అతి కష్టం మీద నేను నా ఫిగర్ని మెయింటైన్ చేస్తున్నా, ఆ ఫిగర్ని నేను చూపించుకుంటే తప్పేంటి, మరి ఏంటి ఉపయోగం? నేను ఇంత ఇప్పుడు ఆ ఉద్దేశం ఏంటంటే ఈమె ఇలా ఉంది అంటే ఆఫర్లు వస్తాయని అవును. అందరి దృష్టిలో ఇప్పుడు ఉంటారు. హీరోయిన్స్ నోరు మెదిపి మాట్లాడితే ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయో అని అప్పట్లో సైలెంట్‌గా ఉండి, ఇప్పుడు వాయిస్ రైజ్ చేస్తున్న వాళ్ళని చాలా మందిని చూసాం. చాలా మందిని చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చెప్తారు, అప్పట్లో మాట్లాడేంత స్వేచ్ఛ మాకు లేదు, మాట్లాడేంత ప్రియారిటీ మాకు లేదు అని. అనసూయ గారు కూడా చాలా సందర్భాల్లో అసలు చెప్పారు. ఎందుకండి ఇన్ని మాట్లాడతారు హీరోయిన్లు కూడా, వీళ్ళు పాత్రల కోసం మ్, ఎంత ఏం చెప్తే అది చేస్తున్నారో. ఇప్పుడు ఒక్కొక్కసారి ఫంక్షన్స్ ఉంటాయి, సినిమా ఫంక్షన్స్కి ఎవరో దాకెందుకు రష్మిక కూడా చిన్న చిన్న బట్టలు వేసుకొని ఆ మీటింగుల్లో ఆ సోఫాల్లో కూర్చోటానికి ఇబ్బంది పడతా నానా కష్టాలు పడింది రష్మిక కూడా. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? కాకపోతే ఇక్కడ ఒకటి ఉంది, ఈవెంట్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో సినిమాకి సంబంధించి ఈవెంట్ మేనేజర్లు వాళ్ళే చెప్తారు ఈ బట్టలు వేసుకోవాలి, కాస్ట్యూమ్స్ ఈ బట్టలే వేసుకోవాలి, ఈ కాస్ట్యూమ్స్ వేసుకోవాలని చెప్తారు. అయితే మనం దీనిలో ఈ విషయంలో మార్పు రావాలి అంటే ఎక్కడ మార్పు రావాలి అంటే, ఇందులో జాన్వి గారి వాట్సాప్ కూడా స్క్రీన్ షాట్లు పెట్టడం జరిగింది. నేను బోల్డ్ సీన్లు చెయ్యను, గీత దాటి నేను యాక్ట్ చేయలేను అంటే అప్పట్లో ఓకే చేసి, బట్ ఇప్పుడు డిమాండ్ చేస్తోంది కాసులు వర్షం కురిపించడానికో లేకపోతే నంబర్ గేమ్ కోసం ఎడిట్లో దాన్ని అలానే ఉంచేశారు అని జాన్వీ కపూర్ వాళ్ళ మేకప్ ఆర్టిస్ట్ స్పందించారు. ఏదన్నా కానీ అంటే అప్పట్లో తను నో చెప్పినట్టేగా. నో చెప్పుతాం అంటే మానేయాలి. మానేస్తే అవకాశాలు రావు. మానేస్తే ఇంకొకళ్ళు వస్తారు. అందుకని ఇక్కడ మారాల్సింది ఎవరు అంటే, అసలు సినిమా తీస్తున్న మేకింగ్ లో ఎవరుంటారు? ప్రొడ్యూసర్కి రైట్ ఉంటుంది, డైరెక్టర్కి రైట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మారితే చాలా మార్పులు వస్తాయి. అసలు వీళ్ళిద్దరే మారాలి. అలాంటప్పుడు ఈ ఈ షూట్స్కి ఏది ఈ సినిమా ఫంక్షన్లకి చిన్న బట్టలు వేసుకుని అంటే వాళ్ళు ఏం సంకేతం ఇస్తున్నట్లంటే లెక్క, మేము ఎంత చిన్న బట్టలైనా వేసుకోవటానికి మేము రెడీగానే ఉన్నాము అనేది వాళ్ళు సంకేతం ఇస్తారు. వీళ్ళు ఏమంటారంటే వాళ్ళకి అసలు మేము చెప్పినట్టే వాళ్ళు వింటారు,
ఇప్పుడు ఈ సినిమాలో ఈ విధమైన ఎక్స్పోజింగ్ ఉందంటే నెక్స్ట్ సినిమాలో ప్రేక్షకుడు ఊహించుకుంటాడు అనమాట ఇంకెంత ఎక్స్పోజింగ్ ఉంటుందో అని. అవును. ఇదంతా కలిపి ఇదంతా ఒక వెబ్, ఒక సాలిగూడు. ఈ సాలిగూడుని బ్రేక్ చెయ్యాలి అంటే ఇప్పుడు సాలి పురుగు కదా వెబ్ తయారు చేసేది. సాలి పురుగుని అలాగే ఉంచి వెబ్ తీసేసాం అనుకోండి మళ్ళీ 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 అల్లుతుంది. అందుకని సాలి పురుగునే కంట్రోల్ చేయాలి. చూద్దాం. సాలిగూడులు లేకుండా ఉండాలంటే అట్లాగే ఈ సినిమాల్లో ఇలాంటివి ఉండకూడదు అని అంటే అసలు ప్రొడ్యూసరు డైరెక్టర్ దగ్గర నుంచి రావాలి. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి అవకాశం ఉన్నంత మేర మాట్లాడండి, చెప్పండి. మీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. ఆ చెప్పే హక్కు ఉందని మీరు నమ్మండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.